త్రివర్ణ పతాకం తరహాలో పుస్తకావిష్కరణ వేదిక మారిందన్నారు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడమే కారణమని తెలిపారు. మూసీ పునరుజ్జీవ పథకాన్ని అభినందించారు. పాలకపక్షం ప్రతిపక్షం కొన్ని సందర్భాల్లో ఒక్కటవ్వాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని సూచించారు. ఇందులో రాసినటువంటి విషయాలన్నీ కూడా కొత్త విషయాలు ఏం లేదు. ప్రధానంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘకు సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడి నుంచే మాకు ఒక సాంస్కృతిక జాతీయవాదం అనేది పుట్టింది కాబట్టి దాని నుంచి ప్రధానంగా దాని మీద ఆధారపడ్డాం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఈ వేదిక పైన దాదాపు 3 రంగులు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. మన జాతీయ పతాకం ఏ విధంగా త్రివర్ణ పతాకం ఏ విధంగా రెపరెపలాడుతుందో ఈ వేదిక కూడా ఆ విధంగానే రెపరెపలాడుతున్నది. దానికి ప్రధానమైనటువంటి కారణం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి మనం అనుకుంటున్నాం, అందరూ కలిసిమెలిసి ఉంటున్నాము. దీనికి కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని, ఇది సాంస్కృతిక జాతీయవాదం అనేది భారతదేశంలో అందరిలో ఉంది. పార్టీలు మారినా, పార్టీలున్నా, పార్టీ సిద్ధాంత ప్రణాళిక విధానం కొంతవరకు నచ్చకపోతే ఇంకో దానికి పోవచ్చు, రావచ్చు, అవకాశవాదం ఉండొద్దు. కానీ ఇవన్నీ కూడా మన సాంస్కృతిక జాతీయవాదంలో ఉందని, పాలకపక్షం ప్రతిపక్షం కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంటుందని లాల్ కృష్ణ అద్వానీ గారు వారు మై లైఫ్ మై కంట్రీలో చాలా స్పష్టంగా రాయడం జరిగింది.